Hi, hello everyone. How are you? అంతా కనపడలేదు అన్నట్టుగా కనపడలేదు. బీ హ్యాపీ. ఇదేమి మిమ్మల్ని బోరింగ్ చేయడానికి, మిమ్మల్ని బాధడానికి కాదు. ఫ్రెండ్లీ టాక్ కొంచెం మీతో షేర్ చేసుకోవాలి. చాలా కాలేజీలు, చాలా స్కూల్స్ తిరుగుతూ వస్తున్నాం. కొన్ని విషయాలు మీతో మాట్లాడి మీ ద్వారా తెలుసుకొని వేరే పిల్లలకు చెప్పడానికి, వేరే పిల్లలు చెప్పిన మీకు చెప్పడానికి ఒక క్యాంపెయిన్ లాగా వస్తుంది. నా పేరేమో ప్రభాకర్. నేను బక్కలవాడ అనే స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నాను. డాక్టర్ రాజు గారు మీ ప్రిన్సిపల్ గారు. ఇక్కడ ఒక బ్యానర్ కనబడుతుంది కదా, ఏం బ్యానర్ తెలియవచ్చా మీ అందరికీ? థ్యాంక్ యూ సో మచ్. మరో గ్రంథాలయ ఉద్యమం అని చెప్పి ఆ ఉద్యమం నుంచి మేము వచ్చాము. సార్ జనవిజ్ఞాన దేశం నుంచి వచ్చారు. ఏమిటి మరో గ్రంథాలయ ఉద్యమం? మా బీటెక్ పిల్లలకి ఏమిటి, మాకెందుకు ఇది అని అనుకో. అక్షరం వచ్చిన పిల్లలు, చదవడం వచ్చిన పిల్లలు, నేనేం చదువుతున్నా, ఎక్కడున్నా, ఏం చేస్తున్నా నీ తోడుగా నిలిచింది, నిలవాల్సింది, నిలుస్తున్నది పుస్తకం. మీరు దుఃఖంలో ఉన్నారు, మీరు సంతోషంలో ఉన్నారు, మీరు ఆందోళనలో ఉన్నారు, మీరు ఆవేదనలో ఉన్నారు. మీరు ఒకవేళ తల వంచి చూస్తే 100 ప్రశ్నలకు జవాబిచ్చే నేస్తం ఏదంటే పుస్తకం. ఆ పుస్తకానికి దూరమై పుస్తకం హస్తభూషణం అన్న కొటేషన్ మారిపోయి సెల్ చెరలోకి వెళ్ళిపోయాం చాలా మంది. ఇలా సెల్ చెరలోకి వెళ్ళిపోయిన పిల్లలే కాదు, అలాంటి పెద్దవాళ్ళు కూడా, తలపడిన వాళ్ళందరూ కూడా చేస్తున్నట్టు. పొద్దులు లేస్తే ఎవరైనా ఏమైనా పెట్టారా లేదా, నాకు లైక్ కొట్టారా లేదా అని చూసుకొని, ఎవరైనా తిడితే బాధపడి, లేదు తిడితే రియాక్ట్ అయిపోయి నన్ను ఇట్లా తిడతారా అని చెప్పి వాడిని విరిగిపోయి చాలా గొడవలకు కారణమవుతున్న సెల్ ఫోన్ దూరంగా పుస్తక నేస్తాలుగా పుస్తకం గురించి, ఒక పేజీ గురించి, అక్షరం గురించి మాట్లాడతారు. అందుకని అది ఎవరికి నేస్తామంటే మీలాంటి పిల్లలకు నేస్తాం. అలాంటి వయస్సు ఉడికిన వాళ్ళకు, వయసు అయిపోయిన వాళ్ళకు. సరే మేము చదివాము, ఏం చేసామో, అయ్యాము, ఆయన డాక్టర్ అయ్యారు, రిటైర్ అయ్యారు, నేను టీచర్ అయ్యారు, రిటైర్ అయ్యారు, మీ ప్రిన్సిపల్ గారు, మీ లెక్చరర్స్ ఉన్నారు. చాలా కాలేజీలకు వెళ్తే చాలా సమస్యలు చెప్తున్నారు, పిల్లలు చెప్తున్నారు. టీచర్ ఏమనండి ఈ కాలం పిల్లలు చెప్తే వింటలేరు, అసలు అమ్మ మాట వింటలేరు, అయ్య మాట వింటలేరు, కాలేజీ ప్రిన్సిపల్ మాట. కానీ నాకు చాలా ఆశ్చర్యం వేసింది. సార్ చెప్పగానే వచ్చింది, అందరూ ఇక్కడ మాట విని మీ రొటీన్ కార్యక్రమాన్ని వదిలించి ఇక్కడ కూర్చున్నందుకు మీకు అందరికి ముందుగా శిరస్సు అంటే నమస్కరిస్తాను. చాలా మంచి పిల్లలు, చాలా మంది పిల్లలు ఇప్పుడు పొద్దున కాలేజీకి పోయారు. వాళ్ళు వాళ్ళ పనిలో వాళ్ళు వెళుతున్నారు. సరే కొంతమంది పిల్లలు, ఇలాంటి పిల్లలు కూర్చున్న పిల్లల కోసం నాకు మాటలు చెప్పాలి కదా అనేటువంటి ప్రయత్నంలో కూడా పిల్లలు. అయితే ఎందుకు ఇట్లా తయారవుతున్నది? ఈ పిల్లలు చెప్తే వింటలేదని టీచర్లు అంటున్నారు, మా వాడు లేదా మా అమ్మాయి ఇలా చేస్తుందని కాంప్లైంట్ చేసే పేరెంట్స్, లేదు పేరెంట్స్ టీచర్లు అనవసరంగా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారనే పిల్లలు. ఇంకా బయటికి వెళ్తే బహుశా ఈ పేపర్ కనుక చూస్తుంటే, పిల్లలు చూస్తుంటే ఒక 2-3 సంఘటనలు మన జీవితానికి. ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమించింది. ఈ ప్రేమించిన అమ్మాయికి వాళ్ళ మామ హెల్ప్ చేశారు. మామ హెల్ప్ చేస్తారని ఈ అమ్మాయికి సంబంధించిన పుస్తకాలు వచ్చి మామను అమ్మాయిని చంపేశారు. ఇది ఒకసారి. పక్కనే ఇంకో వార్త ఏంటంటే, ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమించాడు. ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటానంటే చేసుకోవద్దని, వాడు తక్కువ కులం వాడు, అని పెళ్లి చేసుకోవడానికి వీలు లేదని తల్లిదండ్రులు నియంత్రిస్తే తల ఉంచుకొని సినిమాలో లాగా అమ్మాయి ఇంకొక అబ్బాయిని చేసుకున్న తర్వాత మళ్ళీ మీతో స్నేహం నడుస్తుంది. తనకు మెసేజ్ పాస్ అయ్యి నేను డైవర్స్ తీసుకొని వస్తాను, నన్ను పెళ్లి చేసుకుంటావు అంటే వాడు రెడీగా ఉంటాడు కదా, ఓకే అన్నాడు. ఆ అమ్మాయి హైదరాబాద్కి వెళ్ళింది. ఆ మాదాపూర్లో ఆ అబ్బాయి కష్టం. మొన్న 4 రోజుల క్రితం రాజ్ కుమార్ ఆయన ఒక అర్ధరాత్రి 6 కిరాతకంగా
అర్ధ గంట సేపట్లో హైదరాబాద్ నడిగొడ్డు మీద వారిని పిల్లల్ని తాను కావాలనుకున్నా లేదా చేసినటువంటి వాళ్ళు నరిగిపోయి తర్వాత సార్ ఆయన వీడియో పెట్టాడు. అందులో బాధ్యతలు ఉన్నాయా లేవా అని దానికి వీటిని నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే ఇవాళ నేను పెట్టిన క్లాస్ మానవ సంబంధాలలో పిల్లలు ఇలా చేస్తున్నారు, తల్లిదండ్రులు ఇలా చేస్తున్నారు, సమాజం ఇలా ఆలోచిస్తున్నది. ఇందులో తప్పేది నేను ఉపన్యాసం అయితే మీ దగ్గర నుంచే రాబడతాను. ఈ రెండు సంఘటనలలో తప్పేవద్దో మనం మాట్లాడాలి. ఇంకా కొన్ని విషయాలు మన రిలేటెడ్గా ఉన్న విషయాలు ఏంటంటే ఇంకొక విషయం, ఈ మధ్య ఒక అమ్మాయి బీటెక్ అయిపోయింది, ఎంటెక్ కూడా చేసింది. హైదరాబాద్ 2 నెలల క్రితం జరిగింది సంఘటన. ఆ అమ్మాయికి ఏదో భయం పడుతుంది. చాలా మంది పిల్లలు భయం ఉంటుంది, ఉంటాయా ఏమైనా భయాలు? భయం ఎవరైనా రమేష్ పట్నాయక్ గారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి విద్యావేత్త. ఆ దేశమంతా చాలా రాష్ట్రాలు తెలుగు ఇలాంటి పిల్లలకు ఉపన్యాసం ఇస్తూ వస్తున్నటువంటి వారిని ఇవాళ పొద్దున వచ్చారు కనుక మీకు పరిచయం చేయాలి, వాళ్ళతో మాట్లాడించాలని వారిని రిక్వెస్ట్ చేసి సమావేశానికి వచ్చాం. అదే వారు మాట్లాడతారు. అయితే అమ్మాయి ఏం చేసిందంటే మంచి ఉద్యోగం, వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తుంది. స్టార్ట్ చేస్తుంటే ఓ జ్యోతిష్యుడు కలిసాడు. జ్యోతిష్యుడు ఏం చెప్తారో మీకు తెలుసు. ఆయనతో అస్త్ర సాముద్రికం తీసుకుంటే ఆయన చెప్పింది ఏమిటంటే నువ్వు 10వ రోజు చచ్చిపోతావని చెప్పాడు. ఈ అమ్మాయి ఎంత గొప్పదంటే ఎంటెక్ చేసింది. ఆ శాస్త్రజ్ఞుడు వాటి మీద అయి ఉండదు, జంజాలు ఉంటాయి, దూరి పెట్టుకుంటాడు. ఆయన కంప్యూటర్ తెలియదు, కంప్యూటర్ సైన్స్ ఉండలేదు. కానీ ఆయన చెప్పిన మాట నమ్మి ఆ రాత్రి నుంచి నేను 10వ రోజు చచ్చిపోతాను కదా అని పిచ్చి పిచ్చిగా చేసింది. 10వ రోజు చచ్చిపోతుందో కనీసం 10వ రోజు అన్నా ఆగకుండా 9వ రోజు రాత్రి తన రూపంలో ఆత్మహత్య. బీటెక్ చదివిన అమ్మాయికి జ్యోతిష్యుడు చెప్పింది నమ్మాలో లేదో నమ్మాలి తెలియనంత అజ్ఞానంలో ఉంటుంది అని అమ్మాయిని తప్పుపడడానికి లేదు. మా లాంటి టీచర్లను తప్పుపడతారు. అదే మేము పాట చెప్పేటప్పుడు జ్యోతిష్కుడు చెప్పేది అబద్ధం అని చెప్పి మీరు అది నమ్మకూడదు, శాస్త్రాన్ని నమ్మాలి, శాస్త్రీయ దృక్పథం ఉండాలి. మీకు ఏ విషయమైనా ఇట్లా జరుగుతుందా లేదా అని ఆలోచించడానికి మీ బీటెక్ దాకా చదివిన మీ పుస్తకాల్లో ఆ పాఠం ఉండి ఉంటుంటే, ఆ పాఠం టీచర్లు చెప్పి ఉంటుంటే బహుశా అమ్మాయి ఆత్మహత్య చేసుకుంటారు. ఇట్లా ఆత్మహత్య చేసుకుంటున్న పిల్లలు శాస్త్రీయంగా ఆలోచించకుండా చాలా భయాలకు గురవుతున్న పిల్లలు. అక్కడనే ఇంక కొంతమంది పిల్లలు ఉన్నారు అక్కడ. మీరైతే అదృష్టం అమ్మాయిలు ఉన్నారు కదా, కొన్ని కాలేజీలో పెడుతున్నాం, భోపాల కోఎడ్యుకేషన్ కాలేజ్. అమ్మాయిలకు అబ్బాయిలకు మధ్య ఎంత ప్రేమ ఉంటుందో అంత వైరుధ్యం కూడా. ఈరోజు వాళ్ళిద్దరు ఓకే అనుకుంటారు, 2వ రోజు బ్రేకప్ అయిపోతుంది. ఈ బ్రేకప్లు ఇవి ఎక్కడ దాకుంటే మామూలుగా మాటల్లో బ్రేకప్ అయితే వెళ్ళిపోతుంది. మీ అందరూ తెలుసు అనుకుంటా. అమ్మాయి స్వప్న అనే అమ్మాయి నేను ప్రేమించగా నేను చదువుకుంటున్నాను, నా వెంట పడుకురా అని పాపం చాలాసార్లు విజ్ఞప్తి చేసింది. నువ్వు నాకు ఇష్టం, నువ్వు నన్ను పెళ్లి చేసుకోకపోతే నీ గొంతు కోసేస్తా అని చెప్పి బెదిరించి యాసిడ్ పోతుంది. బహుశా మీరు 10th క్లాస్లో జరిగిన హైదరాబాద్లో స్వప్నిక అనే అమ్మాయి మొహం మీద యాసిడ్ పోస్తే అమ్మాయి చచ్చిపోవాలని హాస్పిటల్లో ఉండి వాళ్ళందరినీ పిలిచి మాట్లాడి కొంతమంది ధైర్యం చెప్పారు, ఎందుకమ్మా నువ్వెందుకు చచ్చిపోవాలి, ఈ తప్పు నువ్వు చేయలేదు కదా, ఇష్టం ఉన్నా లేకపోయినా ప్రకటించే హక్కు, నిరాకరించే హక్కు ప్రతి విద్యార్థికి, ప్రతి మనిషికి ఈ సమాజం ఇచ్చింది, రాజ్యాంగం ఇచ్చింది. మీకు ఇష్టమైన పెళ్లి చేసుకోవడం, ఇష్టం లేకపోతే నిరాకరించేటువంటి స్వేచ్ఛ బాబాసాహెబ్ అంబేద్కర్ డాక్టర్ రాజ్యాంగంలో ఈ స్వేచ్ఛను రాశారు. కానీ ఆ హక్కులు ఆ రాజ్యాంగం గురించి మీకు కొంచెం పరిచయం చేయాలని సాధించారు. కానీ ఈ విషయాలు చూస్తున్నప్పుడు ఇట్లాంటి విషయాలలో మీరు ఎలా ఆలోచిస్తారు? ఇక కొంతమంది అంటున్నారు, పెద్ద పెద్ద వాళ్ళు అంటున్నారు,
6 ఏళ్ల పసిపాపను ఆసిఫా అనే ఒక అమ్మాయిని గుడిలో పూజారి వారం రోజులు రేపు చేశారు. నగరమంతా తెలియక తల్లడి. కొంతమంది ఏం మాట్లాడారంటే మళ్ళా వాళ్ళ ఉదయం ధరించిపోయి ఎంత మూర్ఖుడు ఎంత కిరాతవాన్ని కాల్చుకుంటారో ఎక్కువ చేయాలని మాట్లాడారు. ఇంకా కొంతమంది ఏం మాట్లాడుతున్నారంటే అమ్మాయిలను ఇట్లా చేయడానికి కారణం అమ్మాయిలు వేసుకుంటున్నటువంటి డ్రస్సులు, ఫలానా అమ్మాయి డ్రెస్ ఇట్లా వేసుకుంది కాబట్టి రేపులు జరుగుతున్నాయని మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ కొంతమంది పిల్లలు తెలియదు, మీలాంటి పిల్లలు తెలియని సమాధానం చెప్పారు. మరి ఆసిఫా ఏ డ్రెస్ వేసుకుంటున్నాడు? ఆయన 6 ఏళ్ల పిల్ల కదా, నీ కళ్ళు కావడానికి ఒళ్ళు పరిస్థితి చేస్తారు. 60 ఏళ్ల ముసలమ్మను కూడా మీరు చేస్తున్నారు కదా, ఏ డ్రెస్సులు వేసుకుంటే మీరు రేపు చేస్తున్నారు? కాబట్టి డ్రెస్ కారణంగా ఎక్కడో మీ మెంటల్ యాటిట్యూడ్లో తేడా ఉంది. అమ్మాయి అంటే వాడుకొని వదిలేసే వస్తువులని అనుకుంటున్నాం కదా. అందుకని సినిమాలు కూడా ఏం చూపిస్తాయి, అమ్మాయిలను ఎట్లా వాడుకోవాలి, ఎట్లా ట్రాక్ చేయాలి. ఏ పాట చూసినా జమ్ము అంటావా అంటావా, లేకపోతే బహుశా నేను ఒకసారి వచ్చి కాలేజీలో ప్రిన్సిపల్ పిలిచినప్పుడు కూడా చూశాను, తప్పే కాదు. కానీ స్కూల్లో పెడితే ఏం పాట పడుతున్నారో ఆ పాటకు అర్థం ఏమిటో, ఎందుకు ఈ పాట అర్థం తెలియకుండా మాట చేస్తున్నాం. ఎందుకు చేస్తున్నారంటే ఆ కల్చర్ అట్లా వచ్చింది. మన ఇంటి దాకా వచ్చింది, ఇంట్లో వచ్చింది, టీవీ వచ్చింది, సెల్ ఫోన్లో వచ్చింది. కానీ మీరు కూడా మాట్లాడతారు. ఇప్పుడు నేను అడిగిన మొదటి ప్రశ్న, 2 హత్యలు జరిగాయి కదా రాష్ట్రంలో, దీన్ని మీరు ఎట్లా చూస్తారు? ఎవరిని తప్పుకోవడం చెప్పాలి. ఒక